మంచి టైం చూసి కొడుతున్నాడు. ఎవడా హైడ్ ఇప్పుడు? వస్తున్నాను. సర్వేగత డాక్టర్ గారు ఇంటిషన్ ఏంటి పనులు పడినట్టు ఉంది. అప్ప ఎనికి తేడా ఉందిరా పట ఏంటండి బాబు గురపం పుట్టినట్టు పుట్టేశారు. చాలా డాక్టర్ ఎవరా ఒడివా నువ్వు ఇట్లా చూడన్నా, బీడేం లూజ్ మనసా? అదేం కాదు కానీ ఈ ఏరియాలో కొబ్బరికాయలు బాగుంటాయంట కదా, ఇట్లా కొండకు వచ్చిన ఏడ బాగుంటాయి? కోసంలో కొబ్బరికాయలు ఎక్కడన్నా బాగుంటా బాబాయ్. ఇంతకీ నీకేం కావాలి? సరే కొబ్బరికాయలే కావాల్సి ఇచ్చా, తీసుకుపోయి తెలంగాణలో వ్యాపారం చేసుకుందామని. ఐదో పని చేయ బాబాయ్, మన లంకలో కొబ్బరికాయలు కొనాలన్నా న్యాయమైన రేటుకి అమ్మాలన్నా ఒకడు ఉన్నాడు బాబాయ్ మనకి. ఎవరు బాబు అది? జనం చెప్పరాదా చిచ్చా? ఇంకెవడు బాబాయ్, మన స్మైలీ షోగాడు. అరే మాయా, నువ్వు ఇంటి దగ్గర లేవనుకుంటే ఎక్కడ ఉండాలనుకున్నాను రా. ఇవాళ మంగళవారం కదా, ఉండే వచ్చేస్తాను. జై శ్రీరామ్. వీడు భక్తి కోసం కాదు, చెప్పుల కోసం వస్తా ఉంటాడు. స్వామి మీరు ఎలాగో తింటారు, నేను ఎట్టిపోతున్నానండి. అమ్మయ్యా పెద్ద చెక్క దొరికింది. ఒరే యాబ్రాస్ చదవా, ఇప్పుడే కదా కొట్టి పెట్టాను, అప్పుడే తినేస్తావేంట్రా? పర్లేదులే మాయా, నాలాంటి చిన్నపిల్ల నేనేమి అనగా. నువ్వే పిల్లలు పందిరా అంటావు, నువ్వు పిల్లడు ఏంట్రా? సర్లే కానీ ఎంత వదిలించావేంటి? అదే ఆరంభికుడు ఫోన్ చేశాడు రా, ఏదో పార్టీ ఉందంట, మన వద్దనే రమ్మన్నాడు. సరే పద అమ్మేద్దాం, తోసేద్దాం పదా. అరే మావా, నువ్వు బండి కొన్నావని ఊళ్ళో జనం అందరూ నీ వడి ఎడుతున్నారా? అప్పు చేసి కొనుక్కుని ఈఎంఐలు కట్టుకున్నాను రా బాబు. దీనికి పెద్ద నీకు నాకు తెలుసు కానీ ఊళ్ళో ఏదో తెలియదు కదా. ఏడ్చి కూడా అలా ఏడుతాడా? పట్టుకోకూడదు అలాంటిది. కూలి పెంచాలరా నీకు? కూలి కూలి నా కొడక. ప్రెసిడెంట్గా తలుచుకుంటే మీకన్నా తక్కువ రేటుకి పని వాళ్ళని పక్క రాష్ట్రంలో తీసుకొచ్చి చేయించుకోగలరు.
కానీ ఊర్లో వాళ్ళని మిమ్మల్ని ఇక్కడ ఉన్నిస్తున్నారు. మీరు యూనియన్లే కడతారు, ఊరు వదిలి వెళ్ళిపోతారు. జీతాలు మాత్రం ఇలానే ఉంటాయి. కాదు కూడదంటే ఈ విషయం ప్రెసిడెంట్ గారి సేవన పడుతుంది. తర్వాత మీ ఇల్లే మీకు శ్మశానం అవుతుంది. వద్దు వద్దు దేవుడు బాబు, ఈ కూలే చాలు, ఈ కూలే చాలు. ఏంటి సెక్రటరీ ఎలా వచ్చావు? ప్రెసిడెంట్ గారిని కలవాలి దేవుడు బాబు. లోన్ ఉన్నారు వెళ్ళు. ఇదిగో సెక్రటరీ, ఆ, ఇదిగో ఈ కాయ తీసుకెళ్ళి నిన్న తీసిన దింపులోదని చెప్పు. అసలే వర్షం పడేటట్టున్నది. అసలు ఇది ఏమంటాడో ఏంటో. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్తే. నేను తీసిన దింపులోదంట దేవుడు బాబు ఇమ్మని చెప్పాడు. అక్కడెట్టు కూర్చో. ఈ మధ్య మనుషుల్లోనే కాదు కాయల్లో కూడా క్వాలిటీ తగ్గిపోయింది. మరీ నాసి రకం అయిపోయినాయి. ఇంతకీ ఏ సేవ ఏంటో అది చెప్పు. అది చల్లకొచ్చి మంచదాత్రం ఎందుకో చెప్పు. ఈసారి జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్కి రిజర్వేషన్ వేరే కమ్యూనిటీ వాళ్ళకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఏంటి? మరి నువ్వేం చేస్తున్నావు? హ? పెద్ద గుర్రం పలుతూ ఉంటున్నావా? నీకు తెలుసు కదా, నాకు కులమన్నా పదవన్నా ప్రాణమని. ఏంటి ఈ రెండిటిలో ఏది పోతుందన్నా? నా తోటలో కాయలైనా నా కళ్ళ ముందు తిరిగే మడిసైనా మట్టిలో కలిసిపోవలసిందే. అర్థమైందా సెక్రటరీ? మార్చు. ఈ గోదావరి లంకకి నేను ఉన్నంతకాలం ఒక్కడే ప్రెసిడెంట్ కావాలా? అది ఈ నామాల సత్యనారాయణ మూర్తే అయ్యుండాలా. అర్థమైందా? మీరు చెప్తున్నారని కదా ప్రెసిడెంట్ గారు, గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రతి అధికారి మీకోసమే పనిచేస్తున్నారు. మీకు తెలుసు కదండి, ప్రతి ఎలక్షన్స్ కూడా రిజర్వేషన్ ఒకే క్యాస్ట్కి రాదు. అలాగని వేరే క్యాస్ట్కి వచ్చే రిజర్వేషన్ కూడా మీకోసం మారుస్తున్నాం. మరి ఇప్పుడు ఏమైంది? కానీ ఈసారి అలాగ అయ్యేటట్టు ఏం కనిపించట్లేదు ప్రెసిడెంట్ గారు. లేదు కాదు అంటే కుదరదు సెక్రటరీ. మాట్లాడు. గ్రామ స్థాయిలో మాట్లాడతావు, మండల స్థాయిలో మాట్లాడతావు, అంతకు మించే మాట్లాడతావు, నాకు అనవసరం. కానీ నువ్వు మాట్లాడాలి. అర్థమైందా? మీరేమనుకోనంటే ఒక మాట ప్రెసిడెంట్ గారు, ఊళ్ళో మీరు ఏం చెప్తే అది జరుగుద్ది కదా. ఈసారి మీరే ఒక క్యాండిడేట్ నిలబెట్టండి, మద్దతు ఇవ్వండి. పదవే వాళ్ళది, పెత్తనం మీది. మీకు తెలియని రాజకీయాలు ప్రెసిడెంట్ గారు. నువ్వు చెప్పింది ఎలా ఉందో తెలుసా సెక్రటరీ? కట్టుకున్న దాని ఇంటికి వెళ్తానికి, ఉంచుకున్న దాని ఇంటికి వెళ్తానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది అన్నమాట. కావలసింది ఎనకుండి రాజకీయం చేయించడం కాదు, ముందుండి ప్రెసిడెంట్ గారు జిందాబాద్, ప్రెసిడెంట్ గారు జిందాబాద్ అని జయ కొట్టించుకోవాలా. ఊళ్ళో ప్రతి ఫైల్ మీద మన సంతకమే, అంటే నా సంతకం ఉండాలన్నమాట. అది అది పవర్ అంటే. ఆ పంజుడు ముందెళ్ళి ఎలా బాబాయ్ గోదావరి మంచి పొంగ మీద ఉంది, పులసాన్ని పట్టుకెళ్తావేటి? పులసే నా వల్ల కాదు, నా తానా కాయలు కొన్నికే డబ్బులు ఉన్నాయి. పుస్తులు అమ్మాయినా పులస తినాలి బాబాయ్, డబ్బులు ఏముంది మళ్ళీ వచ్చినప్పుడు ఇద్దిగానే. సరే కానీ ఇంతకీ మా ఊడు ఏడన్నాడు? ఇదిగో ఆడే చేశాడు. హలో మాయా, నిన్ను ఆయన తీసుకొని పూర్ణగర్ తోటకు వచ్చేయమన్నాడు. వచ్చేయండి. సర్లే, చెప్పిన పాపను నాకు పని పెట్టాడు. రా బాబాయ్. నమస్తే బాబాయ్. నమస్తే. రండి, కాయలు చూపిస్తాను. పదండి. కాయ చూడు బాబాయ్, నెంబర్ 1 సరుకు. ఇటువంటి సరిపోతాయా? చాలు. ఇంతకీ మీకు ఎంత సరుకు కావాలి బాబాయ్? ఒక వ్యాన్ లోడ్ కావాలి. సరే సరే. ఎవడరా చెప్పరా? రేట్ చెప్పి ఓకే చేసి. సరే. హలో, ఎవరు? శివగారేనండి?
అవును. నేను డెలివరీ బాయ్ అండి, మీకు పార్సల్ వచ్చింది. పార్సలా? నేనేం బుక్ చేయలేదండి. అయ్యి బాబా అలా అనకండి, ఫోన్ నెంబర్ మీదే ఉందండి. సరే రేపు కూడా నేను వస్తున్నాను. సరే అండి, ఇక్కడే వెయిట్ చేస్తాను. ఎరమయ్య అంతా ఓకేనా? ఓకే. సరే బాబాయ్, సరికి మొత్తం రేపు నైట్కి వెళ్ళి గోడలో ఉంటుంది. ఓకే సార్, వెళ్ళి వస్తాను. మంచిది. రారమయ్య. అయ్యి బాబా శివగారు ఇంకా రాలేదేంటి, లేట్ అయిపోతుంది. మీరేనండి? వీడే అయినా నువ్వేంటి ఇంతలోనే ఇంకా మాడుతున్నావు? చిన్నప్పటి నుండి అంతేనండి. తీసుకుని వస్తానండి. ఓకే ఓకే. ఏంటిది? ఇదేట్రా పండక్కి అమ్మమ్మలుండి సలగుత్తులు వచ్చినాయి, ఎవరు ఆర్డర్ చేశారంటో? ఏంటవి తింటున్నావు? ఇవి సల్లగుత్తులే, గులాబీ గుత్తులని కూడా అంటారు తెలుసా? నాకు కూడా పెట్టవా? ఇదిగో తీసుకో. బాగుంది. నీ పేరేంటి? గౌతమి. మరి నీ పేరేంటి? శివ. ఇంకా పెట్టవా? పెట్టను. పెట్టవా? అయిపోయి ఆగు. ఉండు, నీ పని చెప్తాను. ఆగు గౌతమి, ఆగు. ఆగమన్నా? ఎందుకు? ఈడెట్టుడు ఇలా వేసుకుంటున్నాడు, సలగుత్తులు చూసి పిచ్చెక్కిపోయిందా? ఇవి నువ్వు తినడానికి కాదు, వీటి కోసం అమ్మాయిలు కూడా కొట్టే వాళ్ళు ఉన్నారు తెలుసా? ఇవి ముందు నీ పక్కనున్న అబ్బాయికి ఇవ్వు. అవును గౌతమి, ఈ సల్లగుత్తులు ఎస్టేటో తెలుసుకోవచ్చా? ఈ సల్లగుత్తులే మమ్మల్ని ఒకరికొకరు పరిచయం చేశాయి. అబ్బో, ప్రేమని పౌరాలే కలుపుతాయి అనుకున్నాను, సల్లగుత్తులు కూడా కలుపుతాడురా. ఒరే మాయా. ఓకే. మిర్చి కింద చేపలు పడుతున్నారేమో చూసొస్తానే. తిను నాన్న. ఇప్పుడు చెప్పు, ఈ క్షణం నువ్వు నాతో ఉన్నందుకు నీకు ఎలా అనిపిస్తుంది? నన్ను అడగొద్దు నాన్న, నేను దీన్ని వర్ణించలేను. నేను కేవలం ఒక్కటే చెప్పగలను, నేను నీ ప్రేమ పిచ్చిలో పడిపోయాను. నీకు ఈ రేవు గుర్తుందా నాన్న? రక్తం గడ్డకట్టే చలిలో, కటిక చీకట్లలో మనం ఇక్కడే కూర్చునేవాళ్ళం. ఇది ఎలా మర్చిపోతాను? నీకు మనసిచ్చిన కొత్తలో ఈ రేవులోనే కూర్చుని చంద్రుడి కోసం గోదావరి ప్రవాహం ఎట్లా కొట్టుకుంటుందో అలా నీ కోసం నా హృదయం పరితపించేది. అలల వెన్నెల కలల కంటున్నట్లు నీకోసం కలగంటూ ఇక్కడే పడుకునేవాడిని. అప్పుడు నేను ఇంకా చిన్నపిల్లను కదా నాన్న, అందుకే డైలీ రాలేకపోయేదాన్ని. ఇప్పుడు నువ్వు నన్ను రమ్మని పిలవకపోయినా చితికైనా వస్తాను. అసలు నేను ప్రేమించడం, నీతో ఉండడం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో తలుచుకుంటేనే నేనేం చేయడం వల్ల నాకు ఇంత గొప్ప అదృష్టం కలిగిందా అనిపిస్తుంది. ఎవరిని చూసినా జాలేస్తుంది. జాలా? ఎందుకు నాన్న? ఎందుకంటే ఇలాంటి ప్రేమని ఎవరు ఎరగరు కదా. ఇంకా అవలేదా? రోజు మాట్లాడుకునే మాటలే కదా,
ఆ పిల్లలు చాలాసేపు అయిందిరా బాబు, ముందు పంపరా. అందరూ ఒక టయానికి వచ్చేయాలి, లోడ్ ఎక్కడ ఉందో చూసుకుంటూ ఉండాలి. అర్థమైందా? రే గంగయ్య, రాత్రి తిప్పలో మాటేసి మంచి జంకను కొట్టరా. తిని చాలా రోజులయ్యింది. ఈడేంటి తినేసేలా చూస్తున్నాడు? ప్రెసిడెంట్ కూతురికి రోజు రోజుకి అందం పెరిగిపోతుంది. ఆ పని చూడండిరా, గోళ ఎదో గోళ మీరునా. నాన్న నువ్వెందుకు వచ్చారేటు? ఇవన్నీ పురుగు పుట్ర ఉంటది ఇక్కడ. పర్లేదు నాన్న, కొంచెం సేపు ఉండి వెళ్ళిపోతాను. అరే మీరు ఆపకండి, చెయ్యండి ఇక్కడ. అన్నట్టు తల్లి, నువ్వు ఈ పక్క నుంచి వచ్చావా ఆ పక్క నుంచి వచ్చావా? ఎటు వచ్చావు తల్లి? అది ఈ పక్క నుండి వచ్చాను నాన్న. అది మనం ఎప్పుడు ఈ పక్క నుంచే రావాలి తల్లి. ఎందుకంటే అందరూ మన కులపళ్ళు ఉంటారు, ఆ దగ్గరగా ఉంటుందని ఈ పక్క నుంచి మాత్రం వచ్చేకు. ఎందుకంటే కులం తక్కువ వాళ్ళందరూ ఈ పక్కనే ఉంటారు. మనకు చాలా నీచంగా ఉంటుంది తల్లేదే, అది మాత్రం గుర్తెట్టుకోవాలి తల్లి నువ్వు. సాయంత్రం అయ్యింది, శశకాలి అయ్యింది, 4 పులేపింది, మందు బాటలు తిన్నా. సాయంత్రం అయ్యింది, శశకాలి అయ్యింది, 4 పులేపింది, మందు బాటలు మంచి చెడిపోయింది, ఇల్లు ఉల్ల గుల్లైంది, అయినా కానీ వదలలేదు మందు బాతులు. వాంతింగ్ వచ్చేలా ఉందంటే బాటర్ గారు ఫోన్ చేద్దాం ఉండు. ఫోన్ ఎక్కడ ఉంది? బాటర్ ఎక్కడున్నాడేంటో, బాటరు బాటర్ ఎక్కడున్నాడేంటో, బాటర్ ఫోన్ చేయలే. ఈ టైంలో ఫోన్ ఎవడా? హలో హలో బాటర్ గారండి, నమస్కారం అండి. వాంటింగ్ వచ్చేలా ఉంది, ఏం చేయాలండి? రాత్రి ఏం తిన్నా? డిన్నర్ ఏం చేయలేదండి. ఏం తినకపోతే వాంతి ఎందుకు వస్తుందయ్యా? తినలేదన్నాను కానీ తాగలని అనలేదు కదండి. 2 క్వార్టర్లు వేసానండి. 2 క్వార్టర్లు వేసావా? పీకల దాకా తాగి తండ్రలాడుతూ అర్ధరాత్రి కానీ ఈ టైంకి ఫోన్ చేస్తావా? ఇంకోసారి కానీ ఫోన్ చేసావు అనుకోరా, 400 కుట్లు వేస్తుండ్రు. ఓనటే వేద్దామన్నా చేద్దాం. తిన్నావా? ఇప్పటికి ఈ మాట 12 సార్లు 10 రకాలుగా అడిగావు. తింటున్నప్పుడు కూడా నీతోనే మాట్లాడుతున్నాను కదా నాన్న, ఇంకెన్నిసార్లు అడుగుతావు? మర్చిపోయే కాదురా, మనసులో ఎక్కువ ప్రేమ ఉంటే ఇలాగే అడుగుతారు. ఆహా సరే, తిన్నానులే. సరే, ఒకటి అడగనా? అడుగు. మార్నింగ్ దేవుడు బాబు ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను, జింక మాంసం కావాలని. మనకి దగ్గరలో ఎక్కడైనా జింకలుంటాయా? మన గోదావరి లంకలోనే బోలాన్ జింకలు ఉంటాయి, నీకు తెలీదా? నిజంగానా నాన్న? నాకు అస్సలు తెలీదు, చూపించవా ప్లీజ్? ఏం చూపించేది? అవి మార్నింగ్ ఎవరు కనిపించవు, నైట్ వస్తే తిప్పలో ఫుడ్ తింటాను. ఏమో నాన్న, నాకు అవన్నీ తెలీదు, నాకు చూపించాలంతే. సరే అయితే ఈ రోజు అలా కుదరదు కదా, రేపు నైట్ వెళ్దాం, సరేనా? సరే ఓకే. ఇంకా నువ్వే చెప్పు. రాత్రి సమయాల్లో మాట్లాడుకోవడం చాలా రొమాంటిక్గా ఉంటుంది కదా. నీకు సంగతి చెప్పనా? ప్రేమ పక్షులు మాట్లాడుకోవడానికి రాత్రులు నిజంగా అందమైన సమయం. ఎందుకు? ఎందుకంటే ఆ సమయంలో అమ్మా నాన్నలు నిద్రపోతారు. మనల్ని ఎందుకు డిస్టర్బ్ చేయకూడదు అన్నా తమ్ముళ్లకు, అక్కా చెల్లెళ్ళకు, స్నేహితులకి బాగా తెలుసు. అటువంటి సమయంలో మన గదిలో లైట్ తీసేసి బయటపై ప్రశాంతంగా పొలవాల్చి పడుకొని ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నామంటే మనం మాట్లాడుతున్న వ్యక్తితో పూర్తిగా లీనమైపోయామని అర్థం. అవునా? అవును నాన్న, నిజమే చెప్పావు. శ్రీరాముడు చాలా గొప్పవాడు కదా.
మన మాటల మధ్యలోకి మళ్ళీ ఆయన ఎందుకు వచ్చారు? శివధనుసు విరిచి సీత మనసు గెలిచి అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. నాకు ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం నాన్న. మనకెప్పుడు ఆ రోజు వస్తుందో ఏంటో. ఆ రోజు నా జీవితంలో చాలా ఉత్తమమైంది. ఎంతో మంది ప్రజల మధ్య నేను నీ పక్కన నిలబడతాను. నేను నిన్ను తాకగలను. తర్వాత నేను నీ చేతిని పట్టుకుంటాను. అందరి ముందు మనం డీజేకి డ్యాన్స్ చేస్తాం. అప్పుడు నువ్వు నా దానివి అవడం వలన నా స్నేహితులందరూ అసూయపడతారు. నేనెప్పుడు నీ దానిలా ఉండిపోవాలి నాన్న. మరో జన్మకు కూడా నువ్వు నా దానివేరా. మా తాతకైతే కారు వెనకాల ఉండేది డిక్కి, దీనికైతే ముందుంది. దీనికి కొంచెం శుభ్రం చేస్తా ఉండండి మరి. అలాగేనండి. రే ప్రెసిడెంట్ గారు వచ్చాక ఎవరు మాట్లాడకండి, నేను కడిగి పాడేస్తాను అంతే. అలా కానివరా? ఊళ్ళో పెద్ద మనుషులందరికీ తెల్లారిపోయినట్టుంది అప్పుడే పదవి వ్యామోహం. తేడా పాడ వస్తే శుభ్రం చేసిన డిక్కీలో తొంగబెట్టేడువే. ఏంటి ఊరు జనం గాలి ఎలా మళ్ళింది? భలేవారు ప్రెసిడెంట్ గారు, మా గాలి ఎప్పుడు మీ వైపే. రంగసాని రంకు రాజకీయ బొంకు ఆపలేరంట. హ, నా దగ్గర సినిమా కథలు చెప్పకుండా ఏ అసైన్మెంట్ చెప్పండి. చెప్పరా, ఇందాక మేము వస్తుంటే ఏదో తాడో పేడో తేల్చాలంటున్నా. అయ్యి బాబు వీడు వేసినట్టున్నాడు. సెక్రటరీ గారిని కలిసి వస్తున్నాం ప్రెసిడెంట్ గారు. సెక్రటరీ పంపాడన్నమాట. ఆయన చెప్పకపోతే మాకు తెలియదేటండి. అయితే తప్పంతా నాదే అంటారు. ఇప్పుడు ఏమంటారయ్యా? గవర్నమెంట్కి పిటిషన్ పెడతానంటారా? పెట్టండి అయ్యా, పెట్టండి. ఇక స్వార్థం లేకుండా పనిచేసిన వాళ్ళు అందరికీ ఇంతే, మామూలుగా తప్పలేదు. మనమెంత పెట్టండి. ఏంటండి మీరు చేసిన ప్రజాసేవ? చేసి చెప్పుకుంటే ఇల్లు ఉండదు కదా, కాబట్టి నేను చెప్పను. మీరు చెప్పకపోతే మాకు తెలియదేంటండి. ఏంటి అనుకుతున్నా? అబ్బే ఏం లేదండి. ఏది ఏమైనా ఈసారి ఎలక్షన్లో గవర్నమెంట్ రూల్ ప్రకారమే రిజర్వేషన్స్ రావాలి. కుర్రోడు కదా, కుదురుగా ఉండలేవులే. రావాలి రావాలి అనుకుంటే ఇది ఏమన్నా వర్షాకాలంలో వచ్చి గోదావరం అనుకుంటున్నా పెట్టి ఊరిని ఇళ్ళని పలకరించి వెళ్తానికి. పదవి ఈ గోదావరి లంకలో నేనున్నంత వరకు నేనే యునానిమస్. కాదని వాదిస్తే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు కదా, ముఖ్యంగా నీకు. తెలియకపోతే మీ బాబుని అడుగు చెప్తాడు. అది కదా ప్రెసిడెంట్ గారు. ఆగు, అది అది ఇప్పుడు లైన్లోకి వచ్చాడు. గుట్టు చప్పుడు కాకుండా దించిన తల ఎత్తకుండా. బయలుదేరండి, వెళ్ళండి. ముచ్చాలు, ఒరే ముచ్చాలు, ఆగరా బాబా ఆగు. ఏంట్రా ముచ్చాలు, ఈ మధ్యన పాప నువ్వు కనపడతలేదు. నైట్కి పురమాయించరా. పాప మీలాంటి పనికి మళ్ళీ దగ్గరికి రాదు గాని పక్కకుండా. నేను పనికి మళ్ళీ గానీ పని చేయడం రాను కాదు. అందుకు కాబట్టే పాపం లైన్ చేసే. ఏంటి లైన్ చేసి లడ్డుండే ఎల్లు బొండం దాకు చల్లబడతావు. ఒరే ముచ్చాలు, రాత్రి సెట్ చేశారా? అమ్మా, చాలా దూరం నడిచేసాను. అబ్బా, ఇంకా ఎంత దూరం నడవాలి నాన్న? ఇంకా నడవడం నా వల్ల కాదు. మనం జింకలను చూడడానికి జూకేమైనా వచ్చామేంటి? ఎక్కడ దూకొని కనిపిస్తాయరా? అయినా గోదావరి ఏంటి ఇంత చీకటిగా ఉంది? మీ బాబు ప్రెసిడెంట్ కదా, గోదావరిలో కూడా లైట్లు వేయించమను. కాబోయే అల్లుడివి కదా, నువ్వాడు. సర్లేరా, ఒకసారి ఆగు. ఏమైంది? స్నేక్. అమ్మో, చాలా పెద్ద పాము కదా నాన్న. ఎక్కడి కదా, అందుకే చూసుకుని నడవాలి. ఒకసారి ఆగు. మళ్ళీ ఏమైంది? అది చూడు.
ఛే, ఇంటికి వెళ్ళాను కానీ పాపం చూడలేకపోయాను. ఈసారి ఎలాగైనా పాపం చూడాలి. ఒరే ఆరంభే, నువ్వు నన్ను మోసం చేసావురా. నా పిల్లన్నా నేను ఎప్పుడు మోసం చేసుకోలేదు. బొక్కగాడు నేను మోసం చేయడం ఏంట్రా? పాపకి జ్వరం అంటే నేను ఇంటికి వెళ్ళి మరీ వైద్యం చేసావంట. చెప్తే నేను రానంటానా? అసలు నా పాప కోసం ఊరే ఎదురు చూస్తుంది. అలాంటిది కనీసం దాన్ని కళ్ళారా చూసే భాగ్యం కూడా లేకుండా చేసావు కదరా. అయ్యా బొక్కలే, నేనే చూడలేదు. అదేట్రా, ఇంటికి వెళ్ళి మరీ వైద్యం చేసావు కదా. నేను చూద్దామని వెళ్ళానురా, కానీ ఆ పాప వచ్చేసరికి ముచ్చిరిగాడు వచ్చేసాడురా. వచ్చేసి మిమ్మల్ని ఎవడ చూడకూడదని మాస్క్ వేసాడురా. అమ్మని మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ అలా గట్టి పడుతున్నాడు రాడు. ముచ్చలు కూడా సాగు చేసి లాకలు కేసి కట్టేయాలి. ఎరా ఏంట్రా వర్షంలో మీటింగ్ వేసారు? ఏం లేదురా, ఎంతగా వర్షం నువ్వు ఎక్కడికి? గౌతమి దగ్గరగా. అవును, కలుద్దాం అందరా. సర్లే, నేను కలిసి వస్తా. ఇదేంటి వెళ్ళిపోతున్నాడు అయిపోయాడు. రే విజయ్ గడ్రా, రే విజయ్, ఎన్నాళ్ళు అవుతుందిరా నేను చూసి. ఎలా ఉన్నా? నీ ఫోన్ పని చేయట్లేదు? ఎన్నిసార్లు చేశాను తెలుసా? వెళ్ళిన పని ఏమైందిరా? చెల్లి గురించి ఏమైనా తెలిసిందా? చాలా మారిపోయామయ్యా. రే విజయ్, నువ్వు ఎప్పుడు వస్తున్నావు చూస్తున్నాను రా. పాత ఎస్ఐ మళ్ళీ మన స్టేషన్కి వచ్చాడు రా. అవునరా, ఎస్ఐ మన స్టేషన్కి వచ్చాడు. ఆ విషయం చెప్దాం ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఫోన్ పని చేయట్లే. వచ్చిన తర్వాత మాట్లాడదాం. గౌతమ్ దగ్గరికి వెళ్ళి వస్తాను. రే జాగ్రత్త చూసుకోండి. పార్టీ ప్రెసిడెంట్ గారికి నమస్కారం. నమస్తే. ఏంటి కలవాలన్నారంట? అది మరేం లేదు ప్రెసిడెంట్ గారు, మీరు మండల ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఒకటి వచ్చింది. ఓహో, ఏంటది? అదేనండి. చెప్పండి. అదేంటంటే మన మండల ప్రెసిడెంట్ గారికి ఇప్పుడు ఎలాగో ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు. ఆ పదవి మీకు ఇప్పించాలని ఆయన కోరిక. ఓహో, మన మండల ప్రెసిడెంట్కి ఉన్నట్టుండి నా మీద ఎంత ప్రేమ ఏంటో. ప్రేమే మరి, ఇంతకీ మీ మీద కాదు, వాళ్ళ అబ్బాయి మీ అమ్మాయిని ఎక్కడో చూసి ఇష్టపడ్డాడంట. మీరు సరే అంటే ఆ అమ్మాయి గొప్పింటి కోళ్ళు అవుద్ది. మీరేమో మండల ప్రెసిడెంట్ అవుతారు. ఏమంటారు? ఛాస్ కోతరదా అంటాను. అదేంటది అంత మాట అన్నారు? లేకపోతే మీరు చెప్పిన వెంటనే తల ఊపేసి ఈ పెళ్లి ఒప్పుకుంటాను అనుకున్నారా? నాకు కావాల్సింది పెద్ద పెద్ద పదవులో కోట్లు తెచ్చే అల్లుడు కాదు, కులం. నాకు కులమే ముఖ్యం. నా దృష్టిలో నా కులపోను కానోడు అసలు నాకు మడిసే కాదండి. గోదావరి గట్టు తప్పిన కులం కట్టు తప్పిన తస్సదిగా సర్వనాశనం అయిపోద్ది. మిగిలేదు వాళ్ళ కాడే. మీరు నా సాటి కులపోలు కాబట్టి మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాను. అర్థమైందండి? ఇటువంటి కులం తక్కువ రాజకీయాలు ఇంకెప్పుడైనా తీసుకొచ్చారనుకోండి, అబ్బా నా నోటితో నేను చెప్పను కానీ. ఇంకా రావట్లేదేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో. ఏంటి నాన్న లేటు? విజయ్ ఊళ్ళోకి వచ్చాడురా. అవునా నాన్న? మహాలక్ష్మి కోసం ఏమన్నా తెలిసిందా? పాపం నాన్న విజయ్ వాళ్ళ చెల్లి కోసం చాలా వెతుకుతున్నాడు. హలో దేవుడు బాబు గారు, నేనని ముచ్చాలండి బాబా. ఊరంతా పాప కోసం పాకులు ఆడుతుంటే తస్సదయ్యా, పాప మాత్రం తన పట్టుపావడు మీరేలాగనండి. మరి అందుకని పనులన్నీ ఆపేసుకుని ఓసారి వచ్చేయాలండి బాబు. ఒరే ముత్యాలు, ముచ్చంలండి మీ పాపకి ఈ దేవుడు బాబు మాట చెప్పాడని చెప్పరా. హాయ్,
అదేంటంటే మీ పాప అవసరం ఇప్పుడే కాదు, ఎప్పుడూ లేదు, రాదు అని చెప్పు. అదేంటండి బాబు అంత మాట అనేశారు? పాపతో పని అంటే పరిగెత్తుకుంటూ వస్తారు జనాలు. జనాలు వస్తారా, దేవుడు బాబు రాడు. పెట్టే ఫోను. నిజమైన దేవుళ్ళే రంబాబు రోజు కోసం కొట్టుకుంటున్నారు. ఇది తెలీదమ్మో పాపం. అధికారం చేజారిపోతుంటే అల్లర్లు సృష్టించే నేను కూతురు చేజారిపోతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? ప్రేమించాను నాన్న, నేను పెళ్లి చేసుకుంటాను. నోరు మొయ్. ఇలాంటి ప్రేమ పెళ్ళిళ్ళు మన ఎంట వంట లేవు. నీలాంటి డబ్బున్న అమ్మాయిల కోసం ఇలాంటి జాతి తక్కువ లేసి యాసాలు ఎన్ని. నేను ప్రేమించిన వాడు అలాంటి వాడు కాదు. అలాంటి వాడే. వాడి ప్రేమ నీ మనసునే కాదు నీ బుర్రను కూడా మార్చేసినట్టుంది. రేపే రాయుడు గారి అబ్బాయితో నీకు పెళ్లి నిర్ణయిస్తాను. అర్థమైందా? నాకు మీరు చూసిన వాడు అక్కర్లేదు, నేను చూసుకున్నవాడే చాలు. నువ్వు చూసుకున్నవాడు కొనలేనోడు. పెళ్లికి మనసులు కలవాలి, కులాలు కాదు. అయినా కూతురు మనసు తెలుసుకోకుండా వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటే అగ్నిసాక్షిగా అందరి ముందు పెళ్లి చేసి పంపించాల్సిన మీకు నేనొక మాట చెప్తాను. అగ్నిసాక్షి లేకపోయినా, ఆహ్వానితులు రాకపోయినా నేను వాడిని పెళ్లి చేసుకుంటాను. సరే, నీ ఇష్ట ప్రకారమే కానీ. నిజమా నాన్న? చాలా సంతోషంగా ఉంది నాన్న. నిజమే. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ్రా? నా గురించి నీకు తెలుసు కదా. దొరికారే వాళ్ళు సాయంకాలం లోపు నువ్వు కంపల్సరీ పట్టుకు తీసుకురావాలి. అర్థమైందా? ఓకేనా? ఏమైందా? మీకోసం విజయ్ వచ్చాడండి, రూమ్ లో వెయిటింగ్ చేస్తున్నాడు సార్. పదా. ఏ విజయ్, బయట నిలబట్టి లోపల రా. మర్యాదలు ఏమీ అవసరం లేదు సార్. నేను ఈ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చి 8 years అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 రెస్టాలు మారారు తప్ప కేసు ఇంచు కూడా కదలలేదు. ఏం చెప్పంట విజయ్, నువ్వు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి అమలాపురంలోనో ఆల్మూరులోనో లేదు, అమెరికాలో ఉంది. అమెరికా. సరే సరే, నువ్వు వెళ్ళు. అమ్మాయి గురించి అని తెలిస్తే చెప్తాం. నా చెల్లి దొరకని సార్, నీ పని చెప్తాను. రండి ప్రెసిడెంట్ గారు, కూర్చోండి. నిలబడే మాట్లాడతాను. నువ్వు మా గౌతమిని ప్రేమిస్తున్నావంట. తను కూడా నన్ను ప్రేమిస్తుంది. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నావంట. మేం మేజర్లం. ప్రేమించడానికి వయసు ఒక్కటే సరిపోదు, దానికంటే మించిన కులం, గోత్రం, వంశం, ప్రతిష్ట, అర్హత లాంటి చాలా వ్యవహారాలు ఉంటాయి. అయినా మా లాంటి వాళ్ళ ఇళ్లలో అమ్మాయిల్ని ఏలే సీజన్లు అయితే ఇసుక తిప్పలో 6 అడుగులు గొయ్య మిగులుద్ది. గుర్తు పెట్టుకో. జాకెట్ బాగా కుట్టించి పాప దగ్గర మార్కులు కొట్టేయాలి. పాపకు వస్తే ఫోన్లు వచ్చేస్తుంటే, హలో ఎవరండి బాబు? మీ మా అమ్మగుండి, నీకు రంగు మగుండి. హలో, అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. అర్థం కాకపోవడం మంచిదేలే, 2 కార్ల పేరు వస్తుంది కదా. నాకు 2 కలర్ లేదండి బాబు. మంచి పని చేసాలే. పాప కూడా ఏం చేసావు? ఒరే శేఖరు, నువ్వా? ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు పాపని ఇలాంటి వాళ్ళ దగ్గర రాదని? ఫోన్ పెట్టే. యాదవనస్సా నీ యాదవనస్సా. కులం కన్నా ప్రేమ గొప్పదని వాళ్ళకి పెళ్లి చేస్తారా? చేతికి చిక్కిన అలల్ని తీరం జాలిపడి వదిలేసినట్టు నా కూతుర్ని ప్రేమించండి నేను వదిలేస్తాను అనుకున్నావా? అంటే నువ్వు వెళ్ళి అన్ని తోట తీసుకురా. అర్థమైంది. తోటకా? వీణ్ణేదో చేయడానికి అనమాట. అర్జెంటుగా వీడికి చెప్పాలి. The number you are calling is out of network coverage area. రే మాయా, బయట బాగానే పడుకున్నారా బాబు?
చెప్పకుండా సినిమాకి వెళ్ళానని మా ఆవిడ ఇంట్లో రావద్దంది. ఈ రాత్రి నీ దగ్గర పడుకుని పొద్దున్న వెళ్ళిపోతానే. సరే తగలాడు. రే శివ, ప్రెసిడెంట్ గారు పెళ్లి కోసం ఏదో మాట్లాడాలంట, రారా. దెయ్యాలు దెబ్బేసుకునే టైంలో పెళ్లి మాట్లాడి దేవుడు బాబు, మావిడు ఇప్పుడు రాడు. ప్రెసిడెంట్ గారు పిలిస్తే రారా మీరు? రే మాయా, నువ్వు ఆగు. దేవుడు బాబు, నేను వస్తాను పదా. అమ్మయ్యా కాసేపు పడుకుందాం. అవును, ఇదేంటి గౌతమి ఎప్పుడు ఫోన్ చేస్తుంది? తీద్దాం వద్దా చూద్దాం. హలో నాన్న, ఎక్కడున్నావు? శివకాతి గౌతమి, నేను సురేష్ని. నాన్న ఎక్కడున్నాడు? ప్రెసిడెంట్ గారు ఏంటో పిలిచారంట? పిలిచింది నేను కాదురా, యముడు. సరే, రాగి తీసుకురా. జన్మ జన్మలకి కూడా గౌతమినే ప్రేమిస్తా, గౌతమినే ప్రేమిస్తా. ప్రతి జన్మకి చంపేస్తా. అయ్యి బాబు, దేవుడు బాబు గారు ఫోన్ చేస్తున్నారండి. ఏదో విశేషం ఉండదు. దేవుడు బాబు గారు చెప్పండి బాబు. రే ముత్యాలు, బాగా చిరాగ్గా ఉంది, నైట్కి పాపం రెడీగా ఉండమని చెప్పరా. ఎంత మాట. ఈ మాట కోసమే పాప నేను ఎదురు చూస్తున్నాం. దేవుడు బాబు గమ్మునొచ్చండి మీరు. ఎప్పుడు నీ దానిలాగే ఉండిపోవాలి నాన్న. మరు జన్మకు కూడా నువ్వు నాదానివేరా. చూడమ్మా, ఇంట్లో ఉన్న ఎలకని ఎలగొట్టడానికి ఇంటికి నిప్పెట్టుకోం కదా. చచ్చినోడు ఎలాగా చచ్చాడు. నీకు చాలా భవిష్యత్తు ఉంది. నేను చూసుకొని చేసుకుని నువ్వు హ్యాపీగా ఉండు. సరే నాన్న. నా బంగారు తల్లే. వాడు చస్తే తప్ప వాడి మీద ప్రేమ చావదని ఇలా చేశాను. రేపే వెళ్ళి పెళ్ళోని తీసుకొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. అయ్యి బాబాయ్, దేవుడు బాబు ఇంకా రాలేదండి. పాప ఎదురు చూస్తూ ఉంటుంది. ఆహా, మీకు నూరేళ్ళండి బాబు. ఇప్పుడే మీకోసం అనుకుంటున్నాను, మీరే వచ్చేసారు. పాప అయితే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేస్తుందండి బాబా.
మీరు వచ్చేసారు, ఇంకా కంగారు లేదు నాకు. సోదాపు కానీ పాప రెడీయా? అయ్యి బాబు ఎంత మాట అన్నారండి బాబు మీరు. పాప పైటేసిన కాడి నుండి దేవుడి బాబు కావాలి దేవుడి బాబు కావాలని దేవుని దేవుడు అడుగుతున్నాడు బాబు. ముందు మీరు వెళ్ళిపోండి, నేను చెప్తాను. బా ఏముంది ఇది? బ్యాక్ నుంచి ఎంత బాగుంటే ఫ్రంట్ నుండి ఇంకెంత బాగుంటుందో. ఏమున్నావే ముచ్చలిగాడు పాప పాప అంటే ఏమో అనుకున్నాను కానీ భలే ఉన్నావే. ఊరంతా నీ కోసం కలవరిస్తుంటే నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావంట. ఎప్పుడో నిన్ను చూసి పడిపోయాను, ఒక్కసారైనా నీ దానిగా ఉండాలని ఎదురు చూస్తున్నాను. ఒంటి సువాసనలతోనే కాదే, మాటలతో కూడా మత్తు ఎక్కించేస్తున్నావు. మంచి టైం చూసి కొడుతున్నాడు. ఎవడా ఇప్పుడు గౌతమా ఈ టైంలో కాల్ చేస్తుందేంటి? చెప్పు గౌతమి. ఒకసారి గోదావరి గట్టు దగ్గరికి రా దేవుడు బాబు. సరే వస్తున్నాను. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? చిన్న పని ఉంది, మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తావా? ఇంకేమొస్తావు నా మొహం. ఛా, వీడు నమ్ముకుంటే ఇలానే చేస్తున్నాడు. ఎక్కడ తిరిగినా ఎప్పటికైనా నా కోసం మళ్ళీ వస్తావు. వచ్చే వరకు ఎదురు చూస్తాను.
ఏంటి గౌతమి ఈ టైంలో ఇక్కడ రమ్మన్నా? శివగాడు పోయాడని నా మీద మనసు పారిస్తున్నావా? ప్రేమించిన వాడు లేకపోతే మర్చిపోయి ఇంకొకటి వైపు చూసేది కాదురా ఈ గౌతమ్ అంటే. గోదావరిలా ప్రవహించి ఒక్క సముద్రంలో మాత్రమే కలిసేది. రే ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా? లేదు నాన్న, రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారు కదా, గోరింటాకు పెట్టుకోవాలి. మీరు వచ్చాక భోజనం పెట్టి అప్పుడు పెట్టుకుందామని చూస్తున్నాను. ఈరోజు జాతర కదమ్మా, అందుకు లేట్ అయింది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, అప్పుడు వడ్డించేద్ది కానీ. ఇప్పుడు వడ్డించమ్మా. నువ్వు తిన్నావా? లేదు నాన్న, పెట్టుకుంటాను. చాలు. చాలమ్మా. కొంచెం ఫ్రై వేసుకో నాన్న, బాగుంటుంది. వెయ్యమ్మా. నువ్వు కూడా తినమ్మా. సరే నాన్న. అబ్బా, అమృతంలా ఉందమ్మా. తిను. అమ్మా, కంట మండుతుందమ్మా, కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా. అమ్మా, కొంచెం మంచినీళ్ళు అమ్మా. ఎందుకు నాన్న, ఒక్క 10 నిమిషాలు ఆగితే తులసి నీళ్ళే తాగొచ్చు. ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తానని చంపేస్తారా? ఇలాంటి మోసం శత్రువులు కూడా చెయ్యరు కదా నాన్న. అలాంటిది కనీ పెంచిన కన్న తండ్రి ఎలా చేస్తాడు నాన్న? తక్కువ కులం వాడని నన్ను ప్రేమించిన పాపానికి మీరు వాణ్ణి చంపేశారు. కానీ వాణ్ణి మొదట ప్రేమించింది నేను నాన్న. మరి నన్ను చంపలేదే? నేను మీ కూతుర్నానా? అమ్మతోనే ఆప్యాయత ఆదరణ కరువయ్యాయి అనుకున్నాను, కానీ మీరు నాకు ఆ లోటు లేకుండా పెంచారు నాన్న నన్ను. కానీ మీకన్నా ప్రేమగా వాడు తప్ప ఇంకెవరు నన్ను చూసుకోలేరు నాన్న. మీకు తెలుసా, అసలు వాడిని పేరు పెట్టి ఎప్పుడూ పిలవలేదు. ఎప్పుడు నాన్న నాన్న అంటూనే పిలిచేదాన్ని. జీవితంలో ఏమీ తెలియనప్పుడు అన్నీ ఇచ్చారు. జీవితం అంటే ఏంటో తెలిసాక ఆ జీవితాన్ని నాశనం చేశారు కదా నాన్న. ఇంకా ఈ రోజుల్లో కులం కులం అంటూ నిన్ను ప్రాణాన్ని బలి తీసుకున్నారు కదా నాన్న. నిన్ను ప్రాణాన్ని తీసేశారు. అసలు ఎక్కడుంది నాన్న ఈ కులం? దేవుడికే లేని ఈ కులం మనకెక్కడి నుండి వచ్చిందన్న? మనకెక్కడి నుండి వచ్చింది? ఊపిరి ఇంకా ఉంది నాన్న నాకు, కానీ నా ఆత్మ ఎప్పుడో వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. జీవితంలో జీవితం అనుకున్నదే పోగొట్టుకున్నాక ఇంకా బ్రతికి అర్థమే లేదు నాన్న. అందుకే
అన్నంలో విషం కలిపేశాను. పోయేది ఒక్కదే పోతుంది, రాక్షసుని నొల్లేసిపోతుందని ప్రజలు చెప్పుకోకూడదు కదా. అందుకే మిమ్మల్ని కూడా నాతో తీసుకుపోతున్నాను. నాన్న, లేకు నాన్న, వచ్చేసాను నాన్న, నీ గౌతమిని వచ్చేసాను నాన్న, లేకు నాన్న. గోదావరి లంక ప్రేమ కోసం మొదలైంది, ప్రతీకారంతో ముగిసింది. చాలా అంటే చాలా తీయని మాట చెప్పావురా. గ్రామ దేవత మాలిత్యమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా, ఈ రోజుకి అసురం అదే.